నా పేరు నరేష్ అన్న. మేము దుర్గనార్ బస్తీ వాసులము. పొద్దున కార్పొరేటర్ గారు మా బస్సులకు పర్యటించడానికి వచ్చి రోడ్ ఇనాగ్రేషన్ చేస్తారు వచ్చి మా అందరు చెప్తే మేము కార్పొరేటర్ 5 ఏళ్ళ నుంచి రాలేడు కదా, ఒకసారి అడుగుదాం. మేము మన డ్రైనేజ్ వచ్చి వాటర్ వచ్చి రోడ్లన్నీ ఖరాబ్ ఉన్నాయి, మరి ఏమైందన్న 5 ఏళ్ళ తందు అడగరే మమ్మల్ని రాలేరు, ఇప్పుడన్నా మాకు ఏం వర్క్ చేస్తారు, మన మాట ఇచ్చిపోయారు కదా, ఇప్పుడు ఏం చెప్తారు ఒకసారి అడుగుదామని చెప్పి మేము అందరం బస్తీ వాసులను తయారై ఒకసారి నించున్నాం. ఒకసారి మా సమస్యలు గిట్టు ఉంటాయి కదా చెప్పుకుందామని చెప్పి మేము రెడీ అయి నించున్నాం. కార్పొరేటర్ గారు వచ్చారు, వాళ్ళతోటి వాళ్ళ అనుచరులు అందరూ వచ్చారు. మేము చెప్పే లోపల వాళ్ళు మా మీద దాడి చేశారు. ఈయన హ్యాండిక్యాప్ అన్న, ఎస్సీ ఎస్టీ లంజా ఉడక అది ఇది అని చెప్పి ఇష్టం ఉన్న మాటలు బట్టి ఓ బ్రాహ్మణ్ను చేయి చేసుకొని కొట్టడం, ఈయనను కొట్టడం, ఇష్టం ఉన్నాడు మమ్మల్ని నూకేసి కొట్టేసి దొబ్బేసి అడిగేది లేదు చేసేది లేదు. ఇప్పుడు మాకైతే చెప్పాలి కదన్న సమాధానం. ఇప్పుడు మేము అడగడానికి వచ్చిన మమ్మల్ని మాట్లాడియాలి కదన్న. ఇప్పుడు మా బస్తీ వాసులు కాకపోతే బయట వాళ్ళు గుండాలు వచ్చి మా మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? బస్తీలో ఏమేమి డెవలప్మెంట్ కాలేదు? మా దాంట్లో 5 ఏళ్ళ నుంచి మా బస్తీలో ఏం డెవలప్మెంట్ లేదు. వచ్చి చూసుకోండి, రోడ్లు గీడ్లు బండ్లు కింద పడు, డ్రైనేజ్ పొంగి మొన్న వర్షాలు వచ్చేటట్టు నడుము కాడికి నీళ్ళు వచ్చి ఒక్క నాదుడు రాలేడు తెలుసా. ఒక్క నాదుడు వచ్చి అడుగునేటోడు లేదు. వారం దాకా నీళ్ళు ఉన్నాయి బస్తీలో. ఒక్కొక్కరు ఇండ్లు మునిగిపోయి అన్ని మునిగిపోయి వీడియోలు చూపిస్తాం మీకు ఎన్నోసార్లు. ఇంతకుముందు కార్పొరేటర్ ఆయన, అందుకే అడుగుదాము. ఇంతకుముందు ఉన్నాడు, ఇప్పుడు వచ్చింది, ఇప్పుడన్నా మా బస్తీ గురించి పట్టించుకోండి. మేమేమన్నా అన్యాయం చేసినామా? మేము పాపం ఏమైనా ఈ బస్తీలో మేమేమైనా ఈ డివిజన్లో పాపం పుట్టుకల్లో ఏమైనా పాపం ఏరియాలు ఉన్నామా? మా బస్తీ కాదా ఈ డివిజన్లక? లేదా మాకు ఏం కనీసం మాకు ఈ రోడ్లు డ్రైనేజ్లు వాటర్ మాకు వేరేది ఇంకేం అడుగుతలేం. ఇంకా మాకు వేరే దాని గురించి కూడా మేము ఏం మాట్లాడతలేం. ఒక హ్యాండిక్యాప్ ఎస్సీ ఎస్టీ పెట్టుకొని లంజోడు అది నోకి కింద పడి దెబ్బ తాకింది, ఆయన తక్కువ కొట్టలేడు. ఒక బస్తీ వాసులో మాకు ఏం అవసరం? మా బస్తీ కాకుండా ఇప్పుడు మేము కక్షపూర్వకంగా చేస్తే ఇంకేమన్నా తీసుకొచ్చి చేస్తాం. మా బస్తీలో చూడండి, ఒక బ్రాహ్మణుడు ఎట్లా చేస్తాడు? గోసి కట్టుకొని కక్షపూర్వంగా చేస్తాడు బ్రాహ్మణుడు. ఒక హ్యాండిక్యాప్ కక్షపూర్వంగా అంతాడా ఎట్లా చేస్తే? కక్షపూర్వంగా అంటే మనం అడేటప్పుడు గిట్ట మనం ఆలోచన చేయాలి. కక్షపూర్వంగా చేస్తే ఒక రౌడీలు 4 జమాయి చేస్తారు. ఓ లుంగి కట్టుకున్న బ్రాహ్మణుడు కాలిపోయిన హ్యాండిక్యాప్ కక్షపూర్వకంగా ఏ విధంగా చేస్తాం? ఒక కార్పొరేటర్ అయ్యిండు, మా దానికి ఇనాగ్రేషన్ వచ్చిన ఇప్పుడు 5 ఏళ్ళ తంది మా బస్తీ మొత్తం ఆగం ఉంది. రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ మన వర్షం వచ్చినప్పుడు నడుము కాడికి వచ్చింది. అంటే మేము ప్రశ్నించడం కక్షపూర్వకంగా తప్ప, అంటే ప్రశ్నించొద్దు అనమాట. మీ ఇష్టం ఉన్నట్టు చేసుకుంటే అది మంచిగా ఉంటే, సపోర్ట్ దానుకుంటే అది మంచిగా ఉన్నట్టు. అంటే ప్రశ్నించి అడిగితే మా బస్తీకి ఏం చేస్తామని అడిగితే కక్షపూరితం. కొట్టింది వాళ్ళ అనుచరులు కానీ ఇంకా చాలామంది ఉన్నారు. పద్మశాలి పూలపోలు ఉన్నారు, వాళ్ళంతా ఇప్పుడు మా బస్ టీఎన్ జోసోళ్ళు ఉన్నారు. మా బస్తీలోకి వచ్చినప్పుడు మేము మా బస్తీ తప్ప మరి గుండాలు ఎవరు ఉన్నారో మా బస్తీలో చూపెట్టండి. ఒక బ్రాహ్మణుడు గుండానా, ఒక ఎస్సీ ఎస్టీ ఆయన గుండానా, ఇంకో కులస్తుడు గుండానా? గుండాలం మేమా? పొద్దుగా లేచి పని చేసుకొని బతికేటోళ్ళం గుండాలం అవుతామా? అంటే అడిగితే గుండా అన్నమాట. అదొక ముద్రేశ్వరు మా మీద గుండాలని.